బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా గురించి అన్ని చోట్ల చాలా చర్చ జరుగుతోంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ నటన నైపుణ్యాన్ని ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. కాగా చావా సినిమా థియేటర్లలో విడుదల కాకముందే విక్కీ ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు వెళ్లాడు. అక్కడ త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించాడు. ఇప్పుడు చావా చిత్రం సూపర్ హిట్ కావడంతో అతని భార్య నటి కత్రినా కైఫ్ ప్రయాగరాజ్కు వెళ్ళింది. తన అత్తగారితో కలిసి మహాకుంభమేళాను దర్శించుకుంది. ప్రస్తుతం కత్రినాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కత్రినా సాంప్రదాయ పంజాబీ సూట్ ధరించారు. కాగా సంగమంలో పవిత్ర స్నానం చేసే ముందు కత్రినా, ఆమె అత్తగారు అక్కడి సాధువుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సాధువులు కత్రినా మెడలో దండ వేసి స్వాగతం పలికారు. మహాకుంభలోని సాధువులు కూడా కత్రినాతో సంభాషించారు. కాగా కత్రినా తరచుగా విక్కీ కుటుంబంతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన అత్తగారిని తీసుకుని సాయిబాబాను సందర్శించడానికి షిరిడికి వెళ్ళింది. కాగా విక్కీ తన భార్య, తల్లిదండ్రులతో కలిసి చావా సినిమా ప్రీమియర్కి వచ్చాడు. ఆ సినిమా చూసిన తర్వాత విక్కీ తల్లిదండ్రులు గర్వంతో నిండిపోయారు. కత్రినా కూడా విక్కీ నటనను ప్రశంసించింది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ వీరగాథను ఈ చిత్రంలో ఎంతో గొప్పగా చిత్రీకరించారు. లక్ష్మణ్ ఉటేకర్ తెరపైన కథలను చాలా చక్కగా చెబుతాడు. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. చివరి 40 నిమిషాలైతే సూపర్. ఈ సినిమా నాపై చూపిన ప్రభావాన్ని మాటల్లో చెప్పలేను. విక్కీ కౌశల్, నువ్వు నిజంగా గొప్ప నటుడు. మీరు తెరపై అద్భుతంగా నటించారు. నీ ప్రతిభను చూసి నేను చాలా గర్వపడుతున్నానని కత్రినా భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.